श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरौ श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश श्रीरूपं सागरजातं सहगणरघुनाथान्वितं स्तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिकाकांत राधाकांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। అయితే స్వాగతము। ఈ రోజు నుండి హరే కృష్ణ మందిరము శ్రీ శ్రీ రాధా గోవర్ధనధారి మందిరం ఇస్కాన్ మెట్పల్లి ఆధ్వర్యంలో ఈ మోక్ష ఏకాదశి సందర్భంగా ఈ రోజు నుండి ప్రతిరోజు భగవద్గీతపై ఒక్కొక్క శ్లోకంపై చర్చ జరుగుతుంది। కనుకనే ఈ క్లాసు ఈ వర్గాలకు అటెండ్ అయిన ప్రతి ఒక్క భక్తులది ఈ కార్యక్రమంలో స్వాగతం। అయితే ఈరోజు మనము భగవద్గీత తెలుసుకుందాము। అయితే ఈ భగవద్గీత అంటే ఏమిటి, ఈ భగవద్గీత ఒక ప్రయోజనం ఏంటి, ఈ భగవద్గీతలో చర్చించే విషయం ఏంటి, ఇటువంటి చాలా అవి గల మనము అర్థం చేసుకున్నట్లయితే తర్వాత ఈ భగవద్గీతలో వచ్చే లేక చర్చించే శ్లోకాలను మనం సరిగా అర్థం చేసుకోగలుగుతాము। అర్థం చేసుకున్న తర్వాత దానివల్ల మనం సరైన లాభము పొందగలుగుతాము। కనుకనే అసలు ఈ భగవద్గీత అంటే ఏమిటి? ఈ భగవద్గీత అంటే అన్ని వేదిక శాస్త్రాల యొక్క సారాంశం। ఏ విధంగా అయితే పాలసారమైంది, పాలసారం అంటే ఏంది? నెయ్యి। ఎందుకంటే 10 లీటర్ పాలు తీసుకుంటే అందులోకెళ్ళే ఏదో కొద్దిగా నెయ్యి వెళ్తుంది, కానీ ఆ ఏదో కొద్దిగా నెయ్యిలో ఆ మొత్తం 10 లీటర్ పాలలో అయితే శక్తి ఉందో అది ఆ నెయ్యిలో చెప్తుంది। కనుకనే మనకు 10 లీటర్ పాలు తాగే అవసరం లేదు। మనం కొంచెం నెయ్యి తాగినట్లయితే ఆ 10 లీటర్ పాలలో ఉన్న శక్తి అన్నది, ఆ బలం అన్నది మన అందులో చెప్తుంది। అదేవిధంగా ఈ భగవద్గీత అంటే ఏంది? అన్ని వేదిక శాస్త్రాల యొక్క సారాంశం। ఈ కలియుగంలో మనం ఉన్న పరిస్థితిలో మనం అన్ని వేద శాస్త్రాలు చదవలేము, ఎందుకంటే ఆ శాస్త్రాలు అన్నీ లేవు। ఉన్నప్పుడు కూడా మనకు అంత సమయం లేదు, సమయం ఉన్నా కానీ అంత బుద్ధి లేదు, అంత తెలివి లేదు ఆ విషయాలను అర్థం చేసుకునేది, గ్రహించేది। కనుకనే కేవలము మనము ప్రతిరోజు కొద్ది సమయం తీసుకొని ఈ భగవద్గీత ఒక్కొక్క శ్లోకాలు మనము చదువుకొని అర్థం చేసినట్లయితే ఆ భగవద్గీత శ్లోకాలనే మొత్తం వేదాల సారము అంది ఉంది। కనుకనే కేవలం భగవద్గీత అర్థం చేసుకుంటే మనం మొత్తం వేదశాస్త్రాలు అర్థం చేసుకున్నట్లు। కనుకనే ఇది భగవద్గీత యొక్క అంటే భగవద్గీత అంటే ఇది వేదిక శాస్త్రం యొక్క సారాంశం। కనుకనే ఈ భగవద్గీత తెలుసుకోవడము చాలా ముఖ్యమైనది। ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఎందుకు తెలుసుకోవాలి భగవద్గీత? నాకు ఈ భగవద్గీత అవసరమా అని ఒకవేళ ప్రశ్న వచ్చినట్లయితే దానికి సమాధానం ఏంటి? అవును। ఏ విధంగా అయితే మనం ఒక మొబైల్ కొంటాము, ఒక ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ఉంటాము, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గ్యాజెట్తో పాటు ఏమొస్తుంది? ఒక చిన్న పుస్తకం వస్తుంది, దాని అంటారు క్యాటలాగ్। మరి క్యాటలాగ్లో ఏముంటుంది? ఆ గ్యాజెట్ని మనము ఏ విధంగా వాడాలనో, అందులో ఏముంది, దానివల్ల పొందే లాభం ఏముంది, దాన్ని ఎట్లా వినియోగించాలనో ఇవన్నీ విషయాలు చాలా స్పష్టంగా డీటెయిల్గా చెప్పబడింది। కనుకనే అంటే అదేవిధంగా మనము ఈ జీవితం ఒక మెషిన్ అయినట్లయితే, ఈ శరీరం ఒక మెషిన్ అయినట్లయితే, ఒక గ్యాజెట్ అయినట్లయితే ఈ శరీరాన్ని మనం ఎట్లా వినియోగించాలో, ఈ మానవ జన్మం ఎట్లా వినియోగించాలో దానివల్ల మనం తెలుసుకోలేకపోతే, దానివల్ల చర్చ జరగకపోతే ఏమవుతుంది? ఏ విధంగా అయితే క్యాటలాగ్ మనం పట్టించుకోకపోతే, క్యాటలాగ్ పాటించకుండా మనం ఇష్టం ఉన్నట్టు ఆ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ వాడడం ఏమవుతుంది? ఎలక్ట్రిక్ గ్యాజెట్ పాడైపోతుంది। దానివల్ల పొందే లాభము మనం అసలు అంటే అర్థం చేసుకోలేము, దాంతో ఒక ప్రాముఖ్యత, దాంతో ఒక వైశిష్టం మనం తెలుసుకోలేము। అదేవిధంగా ఈ మానవ దేహంలో ఒక ఉద్దేశం అయితే ఉందో అది ఈ భగవద్గీత ద్వారా మనకు తెలుస్తుంది। అది గల అర్థం చేసుకోలేము, మనకు ఏమవుతుంది? ఈ మానవ జన్మము
వ్యర్థమైపోతుంది. కనుకనే ఏ విధంగా అయితే ఒక మొబైల్కి క్యాటలాగ్ అవసరమో అదే విధంగా ఈ మానవ జీవితం కోసము భగవద్గీత అవసరం ఉంది. కనుకనే ఈ భగవద్గీత అన్నది ఇది ఆప్షనల్ విషయం కాదు. అయ్యో ఉంటే నడుతుంది లేకుంటే నడుతుంది కాదు, ఇది కంపల్సరీ. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే మనం జీవితము ఒక వ్యవహారము తెలుసుకోలేము. ఈ జీవితం అంటే ఏదో తెలుసుకోలేము, ఈ జీవితంతో ఒక ప్రయోజనం అంటే ఏందో అది మనము తెలుసుకోలేము. కనుకనే భగవద్గీత ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. మళ్ళీ కేవలము హిందువులని కాదు, భగవద్గీతలో తెలుపబడిన సిద్ధాంతాలు ఇది ప్రతి ఒక్క మానవుని కోసం ఉంది. ఎలాంటి జాతి కులము భేదం లేకుండా, ఎలాంటి వర్గాల భేదం లేకుండా. ఎందుకంటే ఏ విధంగా అయితే వర్షం పడితే వర్షము కేవలం హిందువులకు, కేవలం ముస్లింలకు, కేవలం క్రైస్తవులకు లాభం పొందుతుంది. వర్షంది ప్రభావము, వర్షంది లాభము అందరికీ ఉంటుంది. అదేవిధంగా ఈ భగవద్గీతలో తెలిపిన జ్ఞానంది ప్రయోజన కేవలం హిందూ కోసం కాదు, కేవలం భారతవాసుల కోసం కాకుండా ప్రతి ఒక్క మానవ జాతి కోసం ఉంది, ప్రతి ఒక్క మానవం కోసం ఉంది. కనుకనే ప్రతి ఒక్క మానవుడికి భగవద్గీత తెలుసుకోవాల్సింది. కానీ ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఈ భగవద్గీతను ఎలా తెలుసుకోవాలి? భగవద్గీతను తెలుసుకునే మార్గం ఏముంది? ప్రభుపాదుల వారు మా ఇస్కాన్ సంస్థకు చెందిన సంస్థాపక ఆచార్యులైన ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఎవరైతే భావాలు భాష్యంపై ఆధారపడి ఈ ప్రతిరోజు ఈ పొద్దున 6:30 నుంచి 7 గంటల వరకు ఈ ప్రతిరోజు ఒక్కొక్క భగవద్గీత శ్లోకం మీద చర్చ అవుతుందో ఇది కేవలం ఆ ప్రభుపాదుల వాళ్ళకు అనుగ్రహం. వాళ్ళు తెలిపిన భావాలు, వాళ్ళు ఆ శ్లోకం మీద రాసిన భాష్యాలపై ఆధారపడే ఈ క్లాసెస్ మేము చెప్పేది ఒక చిన్న ప్రయత్నం ఇస్తున్నాం. సో ప్రభుపాదుల వారు ఏం రాస్తుందంటే, మనము ఒక మెడిసిన్ తీసుకోవాలంటే, ఒక మందు తీసుకోవాలంటే తన ఇష్టంతో తీసుకున్నాడు కదా, కాదు. ఎట్లా తీసుకోవాల్సింది? డాక్టరు ఏ విధంగా అయితే మనకు చెప్తుండో ప్రొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం ఎన్ని టాబ్లెట్స్ తీసుకోవాలి, ప్రొద్దున 1, సాయంత్రం 2, లేక మధ్యాహ్నం 2, ఆ చెప్పినట్లు అలా తీసుకున్నట్లయితే ఏమవుతుంది? ఆ మెడిసిన్ ఒక లాభము మన మీద ఉంటుంది. మన ఇష్టం ఉన్నట్టు చేసుకున్నాం అనుకో, మెడిసిన్ మంచిదే, కానీ ఆ మెడిసిన్ మనము డాక్టర్ చెప్పినట్లు తీసుకోవాల్సింది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ మెడిసిన్ ద్వారా మన అనారోగ్యము నష్టమవుతుంది, మనకు ఆరోగ్యం కలుగుతుంది. కనుకనే భగవద్గీత యొక్క గ్రహించే మార్గం ఏంటంటే, అది కృష్ణుడు ఏ విధంగా మనకు తెలుపుతుందో, కృష్ణుని ప్రయోజనం ఏమవుతుందో అదే విధంగా మనము తెలుసుకోవాల్సింది. ఇది భగవద్గీత గ్రహించే ఒక మార్గం. తన ఇష్టంతో కాకుండా నాకు ఇట్లా అనిపిస్తుంది, నేను ఇట్లా చేస్తా, ఏమవుతుంది? ఏ విధంగా ఒక పేషెంట్ తన ఇష్టమైన పద్ధతితోని, ఇష్టమైన విధానంతోని మెడిసిన్ వాడిననుకో, ఆ మెడిసిన్ది లాభమేది ఆ వ్యక్తికి నష్టం జరుగుతుంది. దానివలన కావాల్సినంత లాభము ఆ పేషెంట్ పొందలేడు. అదేవిధంగా భగవద్గీత ఒక మెడిసిన్ ఉంది ప్రతి ఒక్క మానవ సంఘం కోసం, మానవ జాతి కోసం. కానీ దాన్ని ఎలా గ్రహించాలి? ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవంతుడు మనకు తెలుపుతుండో అదే విధంగా మనము దీన్ని గ్రహించాల్సింది. మరి ఎందుకు కృష్ణుడు చెప్పినట్లు ఎందుకు మనం గ్రహించాల్సింది? ఎందుకంటే ఆయననే దేవాది దేవుడు, ఇక ఈ భగవద్గీతకు వక్త అయినది. ఈ భగవద్గీత అంటే ఏంటి? భగవంతుడు పాడిన ఒక పదము భగవద్గీత. భగవద్ అంటే భగవంతుడు, కృష్ణుడు, ఇంకా గీత అంటే ఒక పదము. ఆయన వాడిన పదం అంటేనే భగవద్గీత. కనుకనే ఆయన కంటే మంచిగా మన ఉద్దేశము, ప్రయోజన, లాభము, నష్టము ఎవరు తెలుసు? మనకే తెలుసు కదా. అదేవిధంగా భగవంతుడు ఆ దేవాదేవుడైన కృష్ణుడు మనందరికీ భగవద్గీత తెలుపుతుండు. కానీ మనము మన మనస్తోని కాకుండా, మన తెలుగు కాకుండా భగవంతుడు ఒక ఉద్దేశంతో అర్థం చేసుకున్నట్లయితే, భగవంతుని యొక్క భావన అర్థం చేసుకున్నట్లయితే మనము భగవద్గీత లాభము పొందొచ్చు. మరి భగవంతుని, కృష్ణుని దేవాది దేవుడు ఎవరు చెప్తుండు? తన చెప్పుకుంటుండు. తనతో పాటి పెద్ద పెద్ద ఆచార్యులు, ప్రతి ఒక్క పరంపరలో ఉన్న, ప్రతి ఒక్క వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న పెద్ద పెద్ద ఆచార్యులు కూడా ఆయనను ఈ భగవద్గీతని తెలుపుతుండ్రు. కనుకనే ఈ భగవద్గీతను గ్రహించే మనం ఏముంది? భగవంతుడు చెప్పిన పద్ధతి ద్వారా.
భగవంతుడు తెలిపిన పద్ధతి ద్వారా. సో కనుకనే భగవద్గీతలో కృష్ణుడు కొన్ని విషయాలు మనకు తెలుపుతున్నాడు. ఏంది ఈ భగవద్గీత ఎవరి ద్వారా తెలుసుకోవాల్సింది? అయితే నా ద్వారా, లేకుంటే నేను ఏర్పాటు చేసిన యొక్క పరంపర ద్వారా. కనుకనే భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని చెప్తుండు? ఏవం పరంపర ప్రాప్తం ఇవం రాజర్షి విదు సకాలేన మహత యోగో నష్ట పరంపర. దీనికంటే ముందు ఏం చెప్తుండు? ఇమం వివస్వతే యోగ ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహో మమో ఈశ్వాకే బ్రవిత్. ఈ భగవద్గీతది జ్ఞానము మొట్టమొదటి సూర్యదేవునికి, వివస్వానునికి. వివస్వానుడు ఆయన యొక్క కుమారుడు మను తన యొక్క కుమారుడు ఈశ్వాకు బోధించిండు. కానీ కాల ప్రభావంతో ఏమైంది? ఈ జ్ఞానము నష్టమైపోయింది. కనుకనే అర్జున, ఇప్పుడు నీ ద్వారా నేను మళ్ళీ ఈ జ్ఞానాన్ని ఒక కొత్త పరంపర నేను ప్రారంభిస్తున్నాను. ఈ జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను, ఇంకా కొత్త పరంపరను ప్రారంభిస్తున్నాను. కానీ ఇప్పుడు ప్రశ్న వస్తుంది, భగవంతుడు అర్జునునికి ఎందుకు చెప్తుండు? ఎవరికన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, కేవలం అర్జున్ ద్వారా ఎందుకు? ఎందుకంటే భగవంతుడు క్లియర్ చేస్తుండు, భక్తో సిమే సఖాచేతి. అర్జున, నువ్వెవరికి? నువ్వు నా యొక్క భక్తుని, ఇంకా నా యొక్క మిత్రుడు. మనము అర్జున్ లాంటి భక్తులము తయారు కావాల్సింది. అప్పుడే ఈ భగవద్గీతని సరైన లాభము మనకు పొందుతుంది. మనము భగవంతుని యొక్క మిత్రులు కాలేము, మనకు అంతరాత లేదు, మనం ఆ స్థాయిలో లేము. కానీ భక్తుడు అయ్యే అవకాశం ఉంది, మనము భక్తులం కాగలుగుతాము. కనుకనే భక్తులై ప్రయత్నించి మనము భగవద్గీత అలా అర్థం చేసుకున్నట్లయితే దీన్ని సరైన లాభము మనకు పొందుతుంది. కనుకనే భగవద్గీత అన్నది ఇది అభక్తుల కోసం కాదు. ఎవరికైతే భగవంతుడిపై శ్రద్ధ లేదో, నమ్మకం లేదో వాళ్ళ కోసం కాదు. ఏ విధంగా అయితే మనము డాక్టర్కి వెళ్ళినాము లేదు, డాక్టర్ మందు ఇస్తాడు, ఓ మెడిసిన్ ఇస్తాడు మన వ్యాధి కోసం. కానీ ఆ మందు కంటే, ఆ మెడిసిన్ కంటే ఎక్కువ ప్రభావం ఏంటి అంటే గట్టిది ఏంటి? ఆ డాక్టర్పై ఉన్న నమ్మకం. డాక్టర్పై నమ్మకం లేకపోతే ఆ మందు పనిచేయదు. ఇది మన అందరూ తెలిసింది. డాక్టర్పై నమ్మకం లేకపోతే ఆ మందు పనిచేయదు. ఎందుకు పనిచేయదు? ఎందుకంటే నమ్మకం లేకపోతే ఎవరన్నా కానీ ఒక వ్యక్తిపై మనకు నమ్మకం లేకపోతే ఆ వ్యక్తి చెప్పిన మాటను మనము పట్టించుకున్నా కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకోమన్నట్టు. ఎందుకు? నమ్మకం లేదు. కనుకనే భక్తుడు అంటే ఎవరు? భక్తుడు అంటే ఎవరికైతే భగవంతునిపై నమ్మకం ఉందో వాళ్ళు భక్తులు. కనుకనే నమ్మకంతో ఈ విషయాన్ని గ్రహిస్తామా? అప్పుడు దీనికి సరైన లాభము మనపై అవుతుంది. దీనివల్ల ఒక లాభం మనము పొందవచ్చు. కనుకనే భగవద్గీత పొందాలంటే మనం కూడా అర్జున్ లాంటి ఒక భక్తులుగా తయారు కావాల్సింది. కానీ ఇప్పుడు అనొచ్చు, అయ్యా మరి నేను భక్తుని కాదు కదా, మరి దీని లాభం పొందదా? లేదు, పొందుతుంది. కనీసం భక్తులు కాకుండా కానీ ఆ వ్యక్తిపై కొంచెం నమ్మకం పెట్టుకోవాల్సింది అంతే. ఈ వ్యక్తి ఒక మాట చెప్తుంది కదా, ఏపైతే మనం డాక్టర్కి వెళ్తాము నమ్మకం కలుగుతుందా? మొట్టమొదటిసారి లేదు. కానీ మనం ఏం ప్రయత్నం చేయాల్సింది? ఆ చెప్పిన మాట మీద మనం కొంచెం నమ్మకం పెట్టుకొని ఆ చెప్పినట్టు పాటించినట్టు తెలుపుతుంది, మన వ్యాధి, మన రోగం తగ్గుతుంది. ఎప్పుడైతే రోగం మీద వ్యాధి తగ్గుతుందో ఏమవుతుంది? దాంతోపాటు మన నమ్మకము పెరుగుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ డాక్టర్కి వెళ్తాము, అయ్యా మీరు పోయినసారి ఇచ్చిన మందు మంచి పని చేసింది, మళ్ళీ ఏమైనా ఇస్తారా? ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది. సో క్రమక్రమంగా ఏమవుతుంది? నమ్మకము పెరుగుతుంది. ఎప్పుడైతే నమ్మకం పెరుగుతూ పోతుందో అప్పుడప్పుడు ఏమవుతుంది? మనము ఆ వ్యక్తికి అంకితం అయితే పోతాము, ఆ వ్యక్తికి మనము శరణ్ పొందుతాము. అయ్యా ఇప్పుడు మీరు తప్ప నాకు ఇంకా చెప్పలేదు, నేను ఇంకో ఏ డాక్టర్కి వెళ్ళను. భక్తుడు అంటే ఏంటి? ఇదే భగవంతునిపై కొంచెం నమ్మకం పెట్టుకొని ఈ మార్గంలో మనం ప్రవేశించాల్సింది. మనము ఈ మార్గంలో ఈ దారిలో నడుతూ ఉంటే ఏమవుతుంది? క్రమక్రమంగా భగవంతుడు మనకు కొన్ని అనుభవాలు కలిగిస్తాడు. ఈ భగవద్గీతను మనకు అర్థం చేపిస్తాడు. ఈ భగవద్గీతను మనం ఆచరించినట్లయితే మన జీవితంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పు జరిగినాక మన ఆ భగవంతునిపై మన నమ్మకము ఎక్కువ
వృద్ధి అవుతూ ఉంటుంది. కనుకనే మనం అట్లీస్ట్ ప్రారంభ స్థాయిలో, కనీసము ఈ ప్రారంభిక స్థాయిలో మనం కొంచెం కొంచెం నమ్మకం పెట్టుకొని ఈ మార్గంలోకి దిగాల్సింది. ఇక చివరికి ఏమవుతుంది, మనము క్రమక్రమంగా అర్థం చేసుకున్నట్లయితే మనం కూడా భక్తులుగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అర్జున అర్జున ఏ విధంగా గ్రహించుడు? అర్జున భగవద్గీత విన్న తర్వాత ఆయనకు నమ్మకం కలిగింది. ఏం నమ్మకము? అయ్యా కృష్ణ, మీరెవరు? పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభు. ప్రారంభిక స్థాయిలో ఇవన్నీ అర్జున్ తెలియదు. కానీ ఏమైంది? విన్నక మన నమ్మకం కలిగింది, కొన్ని అనుభవాలు వచ్చేసినాయి. అనుభవాలపై ఒక ఒప్పందమైంది. ఏందో ఒప్పందము? పరం బ్రహ్మ, అయ్యా మీరెవరు? మీరు పరబ్రహ్ములు, పరం ధాములు, మీరు పవిత్రమైన వ్యక్తులు, పరమం భవాన్ పురుషం, మీరు ఒక వ్యక్తి, మీరు పురుషుడు. ఎటువంటి పురుషుడు? శాశ్వతమైన పురుషుడు. మరి ఈ లోకంకి చెందిన వ్యక్తి కాదు, మీరు దివ్యులు. అంతేకాకుండా మీరు ఎవరు? ఆది దేవాన్, ఈ 33 కోట్ల దేవతలకు ఆది మూలం అన్నది మీరు. మరి మీకు మూలము అజం, నాకు ఎవరు మూలక లేరు. ఈ ఈ విషయం తెలిసింది ఎందుకంటే అర్జును కొంచెం నమ్మకం పెట్టుకొని, ప్రాథమిక స్థాయిలో నమ్మకం పెట్టుకొని ఈ భగవద్గీతను వింటా వెళ్ళాడు. కనుకని భగవద్గీతను గ్రహించే మార్గం ఏముంది? కేవలం భక్తి భావంతోనే. భక్తి భావంతోనే మనము భగవద్గీతను సరిగా గ్రహించగలుగుతాము. కనుకనే భగవద్గీత వినాల్సింది అర్జున్ భావంలో, అర్జున్ లాంటి వ్యక్తి ద్వారా. ఈరోజు ఎందరో ప్రపంచంలో ఎందరో భగవద్గీతపై ప్రవచనాలు ఉపన్యాసాలు చెప్తున్నారు. కానీ అటువంటి పరంపరాల లేని వ్యక్తి ద్వారా మనం విన్నామనుకో, మనకు జ్ఞానం వస్తుంది, కానీ హృదయంలో మార్పు మాత్రం రాదు. ఇక హృదయంలో మార్పు రాకపోతే జీవితంలో మార్పు రాదు. మనందరూ ఏ మార్పు రాదు. ఎందుకంటే చెప్పిన వ్యక్తి సరిగా లేడు కాబట్టి. ఒక ఉదాహరణ, ఈ పరంపర అంటే ఏంటి? మనం ఒక లెటర్ రాస్తున్నాము, ఆ లెటర్ రాసి ఒక పోస్ట్ బాక్స్ వేస్తాం. ఆ పోస్ట్ బాక్స్ లెటర్ వేస్తే మనకు నమ్మకం దేంది? మనము ఎక్కడైతే లెటర్ అందాలనో అక్కడికి అందుతుంది. కానీ ఆ లెటరు ఆ పోస్ట్ బాక్స్లో వేసిన తర్వాత ఆ గమ్యం చేరుకోవాలంటే దానికి ప్రాథమిక అవసరం ఏముంది? ఆ పోస్ట్ బాక్స్ ప్రభుత్వం ద్వారా గుర్తింపు పడి ఉండాల్సింది. ఎవరన్నా ఒక వ్యక్తి, నేను అంత దూరం పోస్ట్ ఆఫీసర్కి ఎందుకు వెళ్తాను, నా ఇంటి ముంగటనే అటువంటిది అలాంటిది ఒక డబ్బా పెట్టుకొని దానికి ఎర్ర రంగు వేసుకొని, అది అచ్చము ఆ ఊరు బయట ఉన్న లేక పోస్ట్ ఆఫీస్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ బాక్స్ లాగానే ఒక డబ్బా తయారు చేసుకొని నా ఇంటి బయట పెట్టుకొని నేను ప్రతిరోజు లెటర్ వేసిన అనుకో, ఏమవుతుంది? మనం లెటర్లు వేయచ్చు, కానీ లెటరు ఎక్కడికి, ఆ కాగితాలు ఎక్కడికి చేరుకో. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా మనం ఇంటి బయట పెట్టుకున్న ఆ పోస్ట్ ఆఫీస్, ఆ పోస్ట్ బాక్స్కి గుర్తింపు లేదు. గుర్తింపు లేకపోతే ఏమవుతుంది? అందులో ఉన్న లెటర్లు ఎక్కడికి చేరవు, అందులోనే మురిగిపోతాయి. అదేవిధంగా మనము భగవద్గీతను లేక ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక పరంపరకు చెందని వ్యక్తి, భగవంతుడి ద్వారా ఏర్పాటు చేసిన పరంపరకు చెందని వ్యక్తి ద్వారా విన్నామనుకో, ఏమవుతుంది? మన భావము, మన ప్రేమ, మన భక్తి ఆ పోస్ట్ బాక్స్లో ఉన్న లెటర్ లాగానే మురిగిపోతాయి. ఎందుకంటే ఆ పోస్ట్ బాక్స్ని గుర్తింపు లేదు. పరంపర లేని వ్యక్తి ఎంతో స్పష్టంగా ఎంతో మంచిగా చెప్పచ్చు, కానీ ఆయనకు ఒక అధికారం లేదు కాబట్టి, ఆయన ఒక గుర్తింపు లేదు కాబట్టి ఆయన శబ్దంలో శక్తి ఉండదు. ఆయన శబ్దం ద్వారా మన హృదయంలో మార్పు రాదు. కనుకనే ఈ భగవద్గీత ముఖ్యంగా ఇంకా ఆధ్యాత్మిక జీవితం అంటే ఇది కేవలము భగవంతుడి ద్వారా ఏర్పాటు చేసిన పరంపర ద్వారానే మనము వినాల్సింది. ఇది ఒక ప్రాథమిక అవసరం ఉంది. ఇప్పుడు అనొచ్చు, ఒక వ్యక్తి అనొచ్చు, ఇప్పుడు భగవద్గీత ఒక ప్రయోజనం ఏంది? నేను భగవద్గీత ఎందుకు వినాల్సింది? దీని ప్రయోజనం ఏంది? ప్రయోజనం అంటే ఒక్కటే, సంపూర్ణ మానవ జాతిని, అసలు అంటే ఒక విధంగా చెప్పాలంటే కృష్ణుడు అర్జున్కి భగవద్గీత చెప్తుండు. అర్జున్కి అది అవసరమా? అర్జున్కి భగవద్గీత అవసరం లేదు. ఎందుకంటే అర్జునుడు మనలాంటి అజ్ఞాని వ్యక్తి కాదు. అర్జునుడు మనలాంటి
తమో గుణంతో ప్రభావితమైన వ్యక్తి కాదు. అర్జున్ చాలా జ్ఞానవంతుడు. మరి అర్జున్ ఏం చెప్పిండు అసలు? అంటే అర్జున్ ద్వారా భగవంతుడు ఈ మొత్తం మానవ సంఘంకి ఈ జ్ఞానాన్ని బోధిస్తుడు. మరి దీని ప్రయోజనం ఏంటి? సంపూర్ణ మానవ జాతిని ఈ భౌతిక ప్రపంచము ద్వారా సృష్టిపడిన ఈ చీకట్లోకి వెళ్ళి, ఈ అజ్ఞానంలోకి వెళ్ళి బయట తీస్తుంది. ఈ భౌతిక జీవితం అంటే ఏంది? అజ్ఞానం. తమసోమ జ్యోతిర్గమ. తమస అంటే ఏంది? చీకటి, అజ్ఞానం. ఈ భగవద్గీత ప్రయోజనం ఏంది? ఆ చీకట్లోకి వెళ్ళే సంపూర్ణ మానవ జాతిని వెలుతురు వైపు తీసుకెళ్ళాల్సింది. తమసోమ జ్యోతిర్గమ. జ్యోతి అంటే ఏంది? వెలుతురు. ఇది భగవద్గీత ఒక ప్రయోజనం. కనుకనే ఈ భగవద్గీతను తెలుసుకున్నట్లయితే మనకి ఏం తెలుస్తుంది? మనము ఇష్టం లేకున్నా, నచ్చకున్నా కానీ మనం ఎందుకు బాధపడుతున్నాము? ఈ బాధలకు, ఈ సమస్యలకు మూల కారణం ఏంటి? ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం చూస్తాము, ప్రతి ఒక్క మానవుడు, ఉన్నోడు లేనోడు, ఏదైనా వర్గం ఉన్న వ్యక్తి ఏమవుతుందో, ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక సమస్యలు కూడున్నాడు. ఆ సమస్యలు తన పరిష్కారం ఎత్తుతుండు, పరిష్కారాలు అందుకున్నాయి. ఇక్కడ ఏమవుతున్న తర్వాత ఆ పరిష్కారం ద్వారా మళ్ళీ ఇంకా సమస్యలు వచ్చుతుంది. ఆ పరిష్కారాల ద్వారా మన సమస్యలకు ఒక శాశ్వతమైన దానికి ఏమంటారు, మనకు సొల్యూషన్ దొరకట్లేదు. ఎందుకంటే ఏ విధంగా అయితే ఒక వ్యక్తి మడుగులో మునిగి ఉంటే, ఒక మడుగులో మునుగుతున్న ఆ వ్యక్తి తన ప్రయత్నాలతో అలాగే వెళ్ళరాదు. ఎంత ఇష్టంగా ఏమవుతుంది, ఇంకా మునుగుతవుతాడు. కావాల్సింది ఏంటి? ఆ వ్యక్తిది ప్రాణాన్ని కాపాడాలంటే ఆ మడుగులో ఉన్న ఇంకో వ్యక్తి ద్వారా సాధ్యం కాదు. ఆ మడుగు బయట ఆ ఒడ్డు మీద ఉన్న వ్యక్తి ద్వారా సాధ్యమవుతుంది. ఎట్లా? ఒక తాడేసో వచ్చే అందించో ఆ వ్యక్తిని చేయగలుగుతాం. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ మడుగు బయట ఉంది కాబట్టి. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం అందరము ఏదో ఒక సమస్యలు కూడున్నాము, అలాగే బయటపడాలనుకుంటున్నాము, అలాగే బయటపడలేకపోతున్నాము, మనకి ఇష్టం కూడా లేదు. కనుకనే అన్ని సమస్యలకు భౌతికము, ఆధ్యాత్మికము, శారీరకము, మానసికము, ఆధ్యాత్మికము, అన్ని రకాల సమస్యలకు తోడు పరిష్కారం అంటే కేవలము ఈ భగవద్గీత ధ్యానం. కనుకనే భగవద్గీత ద్వారా ఏం తెలుస్తుంది? నేను ఎవరిని, నేను ఎక్కడికి వచ్చిన, ఈ జీవితంతో ఒక ప్రయోజనం ఏంటి, నేను మళ్ళీ ఈ మృత్యు తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, నా గతి ఏంటి, ఇవన్నీ ప్రశ్నలకు సమాధానము ఈ భగవద్గీతలో దొరుకుతుంది. సో ప్రాముఖ్యంగా ఈ భగవద్గీతలో ఏం చర్చ జరుగుతుంది? భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఆ 700 శ్లోకాల ద్వారా ఆ గంట సేపు జరిగిన చర్చలో పట్ల 5 ముఖ్యమైన విషయాలు తెలుపుతున్నాడు. ఈ మొత్తము చర్చ ఈ 5 విషయాలపై ఉంది. ఏంటి 5 విషయాలు? ఫస్ట్, ఈశ్వర అంటే భగవంతుడు అంటే ఎవరు? ఈశ్వర. రెండోది జీవ, ఈ జీవాత్ములు వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళెవరు? రెండో విషయం. మూడో విషయము ఈ భౌతిక ప్రకృతి, ఆమె ఏంది, ఈ ప్రకృతి ఎట్లా పనిచేస్తుంది. దాని తర్వాత 4వ విషయము కర్మ. 5వ విషయము కాలము, సమయము. సో ఫస్ట్ విషయము ఏంటి? ఈశ్వర. రెండవ విషయము జీవ. మూడవ విషయము ప్రకృతి. 4వ విషయము కర్మ. ఇంకా 5వ విషయము కాలం. ఈ 5 విషయాల మీద వివరించి భగవంతుడు అర్జునుడిని బోధిస్తుడు. ఇంకా అర్జున్ ద్వారా ప్రతి ఒక్క మానవ జాతికి బోధిస్తుంది. కనుకనే ఎప్పుడైతే మానవుడు ఈ 5 విషయాలు భగవద్గీత ద్వారా 5 విషయాలను స్పష్టంగా ఉన్నట్టు అర్థమిస్తాడు, అప్పుడు ఏమవుతుంది? ఈ భౌతిక కల్మషం, ఈ భౌతిక లోకంలోకి జారిపడతారు కదా, ఈ జీవాత్మ భౌతిక కల్మషాలతో చిక్కుపడింది. ఆ భౌతిక కల్మషాలతో ఆ వ్యక్తి ఎప్పుడు పవిత్రమైపోతాడు. సో కనుకనే భగవద్గీత ప్రతి ఒక్క మానవునికి ఒక అవకాశం ఇస్తుంది. ఏంటి? ఈ కలుషితమైన ఈ సమస్యలతో కూడిన స్థితిలోకి వెళ్ళే బయట వచ్చే అవకాశం. ఇది భగవద్గీత యొక్క ప్రయోజనం. కానీ ఈ భగవద్గీతను పొందే మార్గం చెప్పినట్లు అర్జున్ లాంటి భావము, కృష్ణుడు దేవాది దేవుడు, ఇంకా సరైన పరంపర
కానీ దానికంటే ఇంకేముంది, దాంతోపాటు ఇంకేముంది, విధేయ భావం. విధేయ భావం ఇన్ సబ్మిసివ్ స్పిరిట్. ఎస్ అయ్యా విధేయ భావం ఏంటి, సబ్మిసివ్ స్పిరిట్ అంటే ఏంటి, మీరు చెప్పిన మాటను నేను ఒప్పుకుంటున్నా, ఎలాంటి వాదము లేకుండా. ఒకవేళ ఒక విషయం అర్థం కాకుండా కానీ, చెప్పిన విషయాలు అర్థం కాకుండా కానీ, దానికి సరైన మార్గంలో, సరైన పద్ధతిలో, సరైన విధానంతో ఆ ప్రశ్నలు పెట్టుడు, దానికి సమాధానం ఎత్తుకుడు. కనుక కృష్ణుడు చెప్పినట్టు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఇట్లా తెలుసుకోవాల్సిన భగవద్గీత. తద్విద్ధి ప్రణిపాత్, సరైన విధానంలో ఆ గురువుకు శరణు పొందాల్సింది. పరిప్రశ్న, ఆయనతో వినాల్సింది. కొన్ని విషయాలు అర్థం కానప్పుడు ఆయనతో అడగాల్సింది. కానీ వాదంతో అది కాదు, లేదు ఉన్న ఇట్లా అయ్యా మీరు చెప్పిన విషయం నాకు అర్థం కాలేదు, దాన్ని కొంచెం వివరించి చెప్తారా, ఈ భావంతో. ఈ భావంతో మనము ఆ గురువు ఆశ్రయ పొందినట్లయితే, ఆయన సేవ చేసినట్లయితే, ఆ గురువు హృదయంలో ఉన్న ఆ జ్ఞానంని ఎన్నిసరైనా మనకు అందిస్తాడు. ఆ సత్యాన్ని మనకు తెలుపుతాడు. ఎందుకంటే ఆయన సత్యంని చూసింది కాబట్టి. ఈ భగవద్గీత ఎప్పుడు చెప్పడం జరిగింది, ఎక్కడ చెప్పడం జరిగింది? భగవద్గీత భగవంతుడు ద్వారా, దేవాదేవుడైన కృష్ణుడు ద్వారా అర్జునునికి 5000 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. ఎక్కడో కురుక్షేత్రం. మరి కురుక్షేత్ర ఊర్లోనా? కాదు, రణరంగంలో. మరి ఎందుకంటే ఆ రంగంపై వచ్చిన తర్వాత అర్జున్ ఏం చేసిండు, నేను యుద్ధము చేయను అనే భావంలో వచ్చేసిండు. వాళ్ళందరూ చుట్టాలు బంధువులను చూసేసరికి నేను వాళ్ళని చంపను, ఇంకా వాళ్ళపై నేను విజయవంతమై నేను ఈ రాజ్యం వేయలేను, నేను యుద్ధమే చేయను. కానీ ఈ భగవద్గీత భగవంతుడు ఎందుకు చెప్పిండు, అర్జుని యొక్క ఈ యొక్క భావంని, ఈ తప్పు భావాన్ని మార్చడానికి. అర్జును తన ధర్మము పాటించలేకపోయాడు. ధర్మం ద్వారా ధర్మం పాటించలేకపోయేసరికి దానివల్ల కేవలం అర్జున్కే నష్టం కాదు, మొత్తం మానవ జాతికి నష్టం జరగబోయి ఉంది. కనుకనే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పిన ఉద్దేశం ఏముంది, ఆయన యొక్క తప్పు భావంని సరిదిద్దడానికి, తప్పు భావాన్ని సరిదిద్దే ఉద్దేశంతోనే ఈ భగవద్గీత చెప్పడం జరిగింది. ఇంకా అర్జున్ ద్వారా సరైన అర్థం మనకు వెళ్తుంది. ఇంకా ఎప్పుడైతే ఈ సరైన అర్థం వెళ్తుందో అప్పుడు మన స్థితి ఏమవుతుంది, అర్జున్ లాంటి స్థితి. మొత్తం భగవద్గీత విన్న తర్వాత అర్జున్ ఏమంటుండు, నష్టమో స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాత్మయ అచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. కృష్ణ మీరు చెప్పిన ఈ బోధన విన్న తర్వాత ఏమైంది, నష్టమోహం, నా మోహం అన్నది నష్టమైపోయింది, నాకు జ్ఞానం పొందింది. స్మృతిర్లబ్ధ్వా, నా మతి నేను మర్చిపోయినా, కానీ మర్చిపోయిన మతి మళ్ళీ వచ్చేసింది కేవలం మీ అనుగ్రహం ద్వారా. ఇప్పుడు నేను సరిగా స్థితుడై ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నా హృదయంలో ఎలాంటి, నా మనసులో ఎలాంటి సందేహాలు లేవు. కనుకనే ఇప్పుడు ఏం చేస్తాను, మీరు చెప్పినట్లు నేను మెదులుతాను, మీరు చెప్పినట్లు నేను నా ధర్మంని పాటిస్తాను. ఏంటి, కరిష్యే వచనం తవ. కనుకనే మనం భగవద్గీతలో తెలిపిన సిద్ధాంతాలను గట్టిగా పాటించినట్లయితే ఏమవుతుంది, మన మొత్తము జీవితమే పవిత్రమవుతుంది. పవిత్రమై మనం ఎక్కడికి వచ్చినామో మన జీవితం యొక్క గమ్యంని, గతిని చేరుకుంటాము. ఏంటది? అది ఉంది వైకుంఠలోకము. అసలు అంటే ప్రతి ఒక్క జీవి భగవంతుని యొక్క అంశం కాబట్టి ఈ భౌతిక లోకంకి చెందింది కాదు. మనమందరము ఆ వైకుంఠ లోకంకి చెందిన వాళ్ళము. ఎటువంటి లోకము? న తద్భాషతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ. ఆ లోకంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఎలక్ట్రిసిటీ లేదు, కానీ మొత్తము ఎట్లుంది, ప్రకాశవంతమే ఉంది. ఆ లోకంకి చేరుకున్న తర్వాత కృష్ణుడు మళ్ళీ తిరిగి ఎవరు రారు ఈ లోకంకి. ఆ లోకంకి, అటువంటి లోకంకి చెందిన వాళ్ళము ఆ భగవంతుని యొక్క అంశంలో మమైవాంశ జీవలోకే జీవభూత సనాతనం. కానీ ఏమైంది, ఏదో కారణం వల్లే మనము ఈ భౌతిక లోకంలో పడిపోయాము, ఈ కల్మషంలో చిక్కిపోయినాము. మన పవిత్రమైన జీవితం ఏం చేసుకున్నాం, మనము అపవిత్రమైపోయాము. ఏ విధంగా అయితే ఆకాశంలోకి వెళ్ళే వర్షంతో ఒక నీటి చుక్క చాలా పవిత్రంగా ఉంటుంది, కానీ ఏమవుతుంది, మట్టిలో పడేసరికి
ఆ పవిత్రమైన నీటి చుక్క ఒక బురద అయిపోతుంది. కానీ పవిత్రమైన నీటి చుక్క ఏ విధంగా అయితే మట్టిలో పడి బురద అవుతుందో, లేక ఒక వేడి వేడి పెంక మీద పడి ఆవిరైపోతుందో, అదే పవిత్రమైన నీటి చుక్క స్వాతి నక్షత్రం అప్పుడు ఒక కచ్చిక వచ్చి పడ్డానుకో అది స్వాతిముఖ్యమైపోతుంది. అది స్వాతిముఖ్యమైపోతుంది. కనుకనే మనకు తెలుసుండాలి నా జీవితంది గతి ఏంటి. ఈ గతి మనకు భగవద్గీతలో వెళ్తుంది. నేను భగవంతుని యొక్క అంశంని నా జీవితంలో ఒక ప్రయోజనం ఏంటి, ఈ లోకంలోకి వెళ్ళి ఈ కల్మశాలకి వెళ్ళి విడిపోయి నేను మళ్ళీ ఆ భగవంతుని యొక్క ఆ దివ్య ధామానికి మనము చేరుకోవాల్సింది. ఇది భగవద్గీతది ఒక సంక్షిప్తంగా ఇది ఒక సారాంశం ఉంది. ఇదే భావంతో మనము భగవద్గీత గ్రహించినట్లయితే మనం కూడా అర్జును ఏ విధంగా అయితే లాభం పొందిందో, తన జీవితం తన భావం మారిందో, అన్ని అపార్థాలు నష్టమైపోయినాయో, అదేవిధంగా మన జీవితంలో కూడా ఎన్నో అపార్థాలు ఉన్నాయి, అవన్నీ నష్టమైపోతాయి. ఇంకా చివరికి లాభమైంది ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పాప ధనుర్ధర తత్ర శ్రీర్ విజయభూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమ. కృష్ణుతోని సాంగత్యం చేసినట్లయితే, కృష్ణుడు చెప్పిన మాట విన్నట్లయితే ఏమవుతుంది, తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమ. అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, అక్కడ విజయం ఉంటుంది, అక్కడ ధర్మం ఉంటుంది, అక్కడ నీతి ఉంటుంది, అక్కడ న్యాయం ఉంటుంది. ఇదే కదా మనకు కావాల్సింది. ఇది కావాల్సింది అంటే మనము ప్రతిరోజు భగవద్గీతను కనీసం ఒక్కొక్క శ్లోకము వినాల్సింది. ఈ కార్యక్రమం ఉంది, ఒకటే ప్రయోజనం ఉంది. ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకంపై 1 గంట సేపు 6:30 నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకంపై చర్చ జరుగుతుంది. ఈ మోక్షద ఏకాదశి శుభ సందర్భంగా. ఎందుకంటే భగవంతుడు అర్జునుడికి భగవద్గీత చెప్పింది ఇదే మోక్షద ఏకాదశి రోజు. కనుక మీరందరూ ఈ ప్రతిరోజు తన జీవితంలో ఒక చిన్న నియమం పెట్టుకున్నట్లయితే, ఈ ప్రతిరోజు మేము ఒక భగవద్గీత ఒక శ్లోకం వింటాము, ఖచ్చితమే ఆ భగవంతుని దయ ద్వారా మీ జీవితము ఇంకా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవ జీవితము మారిపోతుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జయ.